హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై వరల్డ్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ ముగ్గు గిరికను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలానో చూద్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేనైతే 3 రోజెస్ బాక్స్ని అయితే తీసుకున్నాను. అందులో టీ పౌడర్ ఖాళీ చేసేసి అందులో ఉన్న సిల్వర్ కలర్ కవర్ని తొలగించాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే దాన్ని వేరు చేసేసాను. ఇప్పుడు ఈ బాక్స్ పై ఒక పెన్ సహాయంతో చిన్న చిన్నగా రౌండ్స్ గీసాను. మనం ఎక్కడెక్కడ హోల్స్ పెట్టాలి అని ముందుగా మెజర్మెంట్స్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాక్స్లో ఒక సైడ్కి అయితే ఇలా పెన్నుతో గీసాను. ఎటువైపు అయితే బాక్స్ క్లోజ్గా ఉంటుందో ఆ ఎడ్జ్లో వేయాలి. ఈ సైజులో హోల్స్ ఉంటే సరిపోతుంది. పెన్నుతో రౌండ్స్ అయితే గీసాక అలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక మొలను తీసుకున్నాను. స్క్రూ అని అంటాం కదా, సో దానితో ఆ పెన్నుతో గీసిన బాల్స్ పైన హోల్స్ చేశాను. పెన్నుతో నేను దగ్గరగా బాల్స్ గీసాను కాబట్టి హోల్స్ కూడా దగ్గరగా వచ్చాయి. మీరు కొంచెం డిస్టెన్స్లో పెట్టుకుంటే మంచిది. హోల్స్ చేసేటప్పుడు బాక్స్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం హ్యాండ్ని అయితే లోపలికి పెట్టాను. మరొక హ్యాండ్తో ఇలా స్క్రూని ఉపయోగించి హోల్స్ చేశాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలాగే స్క్రూతో అన్ని హోల్స్ చేసేసాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. బాక్స్ లోపల ఒక హ్యాండ్ పెట్టి నెక్స్ట్ మరొక హ్యాండ్ని బాక్స్ పైన పెట్టేసి స్క్రూ సహాయంతో హోల్స్ అయితే చేశాను. బాక్స్ లోపల స్క్రూని అయితే చూడండి. హోల్స్ చేసేటప్పుడు బాక్స్ లోపలికి అంత స్క్రూ అనేది పోతుంది. హోల్ అనేది అంత సైజులో ఉంటుంది. సో ఇలాగైతే హోల్స్ అయితే చేసేసాను. హోల్స్ అన్నీ చేసేసాక ఇలా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది. ఇప్పుడు చెప్పడం కంటే వీడియోలో చూస్తే అర్థమవుతుంది. బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు 4 సైడ్స్ ఉంటుంది కదా, 3 సైడ్స్ లోపలికి పెట్టేశాను. 1 సైడ్ అయితే ఉంచాను. వాటిని తీసేయచ్చు టోటల్గా. ఇవి ఉండడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. హోల్స్ చేసిన సైడ్కి పైనకైతే అలా ఉంచాలి. చేతితో పట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అందులో ముగ్గును పోయాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా గీయాలి. డై ముగ్గు గిరిక అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ అయితే జూడియో కవర్తో అయితే చేశాను. నెయిల్ కలర్స్ పాలిష్ రిలేటెడ్ బాక్స్ ఇది. దీనిపై కూడా ఇంతకుముందు లాగానే పెన్నుతో హోల్స్ చేయడం కోసం గీయాలి. ఎక్కడ హోల్స్ చేయాలి అని చెప్పడానికి ఇలా పెన్నుతో గీసుకుంటే బాగుంటుంది. పెన్నుతో అయితే ఇలా బాల్స్ లాగా గీయడం అయిపోయింది. బాక్స్ అనేది క్లోజ్ ఉన్న సైడ్ ఇలా హోల్స్ చేయాలి. బాక్స్ యొక్క ఎడ్జ్లో ఈ హోల్స్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఇంతకుముందు లాగానే స్క్రూ సహాయంతో హోల్స్ను చేయాలి. నేను ఎలా హోల్స్ చేశానో అబ్జర్వ్ చేయండి. హోల్స్ అనేవి దగ్గరగా కాకుండా కొంచెం డిస్టెన్స్లో చేస్తే బెటర్. నేను దగ్గరగా చేశాను. మీరు కొంచెం డిస్టెన్స్లో చేయండి. సంక్రాంతి స్పెషల్గా ఈ ముగ్గులను వేస్తారు, అవునా? గిరక ముగ్గులు అని అంటారు. ముగ్గు గిరకతో వేసే ముగ్గులను ఇలా పిలుస్తాం. ఇప్పుడు మనం చేసేవి డై ముగ్గు గిరకలు. హోల్స్ అయితే చేయడం అయిపోయింది. చూడండి ఒకసారి. ముగ్గు గిరకతో ముగ్గులు వేయడం అందరికీ రాదు. ఎలా వేయాలి అని తెలుసుంటే వేయగలరు. నెక్స్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇట్లా సైడ్స్ అనేవి క్లోజ్ చేసేయాలి. హోల్స్ ఉన్న సైడ్ అయితే పైన ఓపెన్లో పెట్టాలి. నెక్స్ట్ అందులోకి ముగ్గునైతే తీసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ముగ్గును గీయాలి. టోటల్గా ముగ్గు గీసాక చాలా బాగుంటుంది. హోల్స్ అనేవి దగ్గరగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది. కొంచెం డిస్టెన్స్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ముగ్గు. మీరు ఒకవేళ ట్రై చేస్తే కొంచెం హోల్స్ అనేవి డిస్టెన్స్లో ఉండేలా చూసుకోండి. ముగ్గు అయితే వేశాను. ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇందులో కూడా రకరకాల ముగ్గులు ఉంటాయి.
దీనితో కూడా రకరకాల ముగ్గులు వేయచ్చు. ఇలా వేస్తే వాకిట్లో ముగ్గులను తొందరగా నింపేయచ్చు. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా. సో సంక్రాంతి రోజు ఈ ముగ్గులను వేయడానికి ఈ ముగ్గు గిరకని యూజ్ చేస్తారు. ఇంట్లో ముగ్గు గిరక లేని వాళ్ళు ఇలా వేరే వస్తువులతో ట్రై చేయండి. ఇంట్లోనే ముగ్గు గిరకను తయారు చేసుకోండి. సంక్రాంతి పండుగకి ఇలాంటి ముగ్గు గిరకను ఉపయోగించి ముగ్గులు వేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.